రాహుల్ రాహుల్ అరే రా కాలు ఉంచాలి. అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నాంలే అమ్మా. మామయ్య గారు బాగున్నారా? బాగున్నామ్మా. ఇప్పుడేనా రావడం? ఇప్పుడేనమ్మా. ఫుల్ ట్రాఫిక్ అమ్మా. రాహులేడి డ్యూటీకి వెళ్ళాడా? ఉన్నాడు అత్తయ్య, ఆఫీస్ కు రెడీ అవుతున్నాడు. ఉండండి, టీ తీసుకొని వస్తాను. వద్దమ్మా, జర్నీ చేసి వచ్చినాం కదా, టైర్డ్ అయిపోయినాము. ఫ్రెష్ అప్ అవుతాము. టీ అన్న టిఫిన్ అన్న తర్వాత ఇద్దు. రావే, ఫ్రెష్ అప్ అవుదాం. ఏంటి నాన్నగారు బాగున్నారా? బాగున్నారా? అమ్మా బాగున్నావా? బాగున్నామయ్యా, మీకు దూరంగా ఉన్నాం కదా. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. సరేనా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం మాట్లాడుకుందాం. అదేం లేదు నాన్న, అమ్మ గురించి నాకు తెలుసు కదా, ఆఫీస్కి వెళ్ళొస్తా. సరే బేట, సరే రా. ఎప్పుడు ఒకటి ఏదో ఒకటి ఉంటా ఉంటాం. బాయ్ నిషా. అమ్మా నాన్నకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. నాకు తెలుసులేండి, నేను చూసుకుంటాను. మీకు లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళండి. తాగుతావా నీళ్ళు? ఇంకేంటి విశేషాలు అత్తయ్య గారు? ఇలా సడన్ గా వచ్చారు? ఏంటో మా జీవితాలు. ఊరుకో రజిత, అదేం లేదమ్మా. మీ అత్తయ్య గారు రేపు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి టెంపుల్ టూర్ కి వెళ్తారు. 1 వీక్ రాదు. 1 వీక్ వండి పెట్టేటోళ్ళు లేరు కదమ్మా. 1 వీక్ ఇటు ఉందామని వచ్చిన. ఇగో తీసుకోమ్మా, ఆ గట్టే కొడుతుంది కానీ. ఇగో ఉన్నా మావయ్య, మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి. అయినా నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరే ఉండలేదు. ఈ పట్నంలో కోడిగుళ్ళు లాంటి ఇల్లులు ఉంటాయమ్మా. నాకు దమ్మాడదమ్మా. నాకు విశాలమైన స్థలం కావాలి, స్వచ్ఛమైన గాలి కావాలమ్మా. ఈ పట్నంలో మేము ఉండలేమమ్మా. నిజమే అత్తయ్య మీరు చెప్పింది. ఎంత చదువుకున్నా పల్లెటూర్లలో జాబులు దొరకవు కదా. మా భవిష్యత్తు బాగుండాలంటే సిటీలోనే జాబ్ చేయాలి కదా. సరే అత్తయ్య, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను మరి. ఏరా రాహుల్, ఆఫీస్ నుండి లేట్ అయిందేవరా? నాన్నగారు, మన ఊర్లో ఉండదు నాన్నగారు, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటది, అందుకే చాలా లేట్ అయింది నాన్నగారు. సరే సరే, టైర్డ్ అయిపోయినావు కదరా, ఫ్రెష్ అప్ అయిపో. అవుగాని చెప్పడం మర్చిపోయినరా, మీ అమ్మ రేపు ఫ్రెండ్స్ తోటి టెంపుల్ టూర్ కి వెళ్తుంది. 1 వీక్ రాదు. పొద్దున నువ్వు ఏం చేస్తావంటే రైల్వే స్టేషన్ లో దించు అమ్మను, నువ్వు ఆఫీస్ పోయేటప్పుడు. అలాగే నాన్నగారు. సరేనా, మర్చిపోకు మరి. అలాగే నాన్నగారు. సరే, ఫ్రెష్ అయిపోనని. రాహుల్, అబ్బా రాహుల్ లే. ఏంటి నిషా ఇసుకించుకో? తిన్నా కదా, పడుకోవడమేనా ఇక? అబ్బా నిషా, ఇసుకించుకో నన్ను, వెళ్ళి పడుకో. గల్లీలో కరెంటు స్తంభంలో వెడిగాడు. కరెంటు స్తంభానికైనా పవర్ ఉంటుంది కానీ నీకైతే ఏమి పవర్ లేదు, ఏం లేదు. రోజు నన్ను పసులో పడుకోబెడుతున్నావు. ముడుచుకొని పండుకోవాల్సి వస్తుంది రోజు.
చేసేదేముంది, రోజు ముడుచుకొని పండుకోవట్లేనా? ఈ రోజు కూడా ముడుచుకొనే పండుకుంటా. సర్లే జరుగు, పడుకుంటా నేను కూడా. అబ్బా, మంచినీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయాను. పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా నా బుక్ మీద నీ పెన్సిల్ తో ఎన్నిసార్లు రాసినా నీ పెన్సిల్ అరగదు, మెత్తపడదు. అందుకే నిన్ను విడిచి ఉండలేను. వారం రోజులు ఊరికి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. నీకు తెలుసు కదనే రజిత, వారం రోజులు అన్నం తినకుండా ఉండమన్నా ఉంటాను కానీ నీ బుక్ మీద 3 సార్లు రాయకుండా ఉండగలనా? రోజుకు 3 సార్లు రాసే అలవాటు నాకు ఉంది కానీ తెలుసు కదనే నీకు. నువ్వు ఊరికి పోతాంటే ఏదోలాగుంది. అత్తగారు రోజు ఏం చేసిస్తారంట, అది కూడా 1 కాదు 2 కాదు, రోజుకు 3 సార్లు. అబ్బా అబ్బా, నా హోంవర్క్ ఎప్పుడు పెండింగ్ లోనే ఉంటుంది. చేసేదేముంది? పదవే నిషా, నీ బుక్ మడత పెట్టుకొని పడుకో. రాహుల్, ట్రైన్కి టైం అవుతుంది, రా అమ్మా. వస్తున్నానమ్మా. ఇదిగోండి అత్తయ్య. చూడు నిషా, మావయ్య గారికి ఆకలి ఎక్కువ. రోజుకి 2 సార్లు 3 సార్లు ఆకలేస్తది. నువ్వు దగ్గరుండి మావయ్య గారికి వడ్డించు. సరే అమ్మా, ట్రైన్ లేట్ అవుతుంది, నడు వెళ్దాం. బాయ్ నిషా. రజని, టైంకి వెళ్ళు. ఐ మిస్ యూ. బాయ్. ఐ మిస్ యూ టూ అండి. మీకు ముందరే మొహమాటం ఎక్కువ. మీరేమో ఆకలికి ఆగలేరు. రోజుకు 2-3 సార్లు తినందే ఉండలేరు. మన కోడలు ఉంది కదా, తనచా వండించుకుని తినండి. చూడు నిషా, మావయ్య గారికి ఏం కావాలో దగ్గరుండి అన్ని చూసుకో. తెలుసులే అత్తయ్య మీ ఆకలి. మావయ్య గారు మీ బుక్ మీద సంతకం పెట్టంది ఉండలేడు, పెట్టించుకోకుండా మీరు ఉండలేరు. నాకు తెలుసులే మీ ఆకలి. ఓ నిషా, అత్తయ్య గారు చెప్పండి. ఇది ఒక మాలోకం. మా ఇంటి అంతా ఎక్కడ పెట్టచ్చో. అయినా మావయ్య గారు జాగ్రత్త. సరే అత్తయ్య, నేను చూసుకుంటానండి. నేను చూసుకుంటా లేవే, నువ్వు వెళ్ళు. టైం అవుతుంది. వస్తానండి. బాయ్ రా నాని. బాయ్ నిషా. బాయ్. జాగ్రత్త. ఏడు, 8, 9, 10. మావయ్య, మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉన్నావా? పొద్దున సాయంత్రం రోజుకు 2 సార్లు అయింది. అస్సలు నిద్ర పట్టదమ్మా నాకు. అబ్బా మావయ్య, నాకు కూడా నేర్పియరా ఎక్సర్సైజ్? అవునా? నేర్చుకోవాలి, చెయ్యాలి. చేస్తేనే బాడీ ఆరోగ్యంగా ఉంటది. చేస్తావా అయితే? చేస్తా మావయ్య, ఆ. నేర్పించండి నాకు కూడా. ఓకే సరే, నేను ఒక ఎక్సర్సైజ్ నేర్పుతా. నేను ఎట్లా చేస్తే నువ్వు అట్లా చెయ్యి, సరేనా? సరే మావయ్య, నేర్చుకుంటాను. ఇది జంపింగ్ ఉంటది ఎక్సర్సైజ్. నేను చెప్పినది చెయ్యి.
ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు పాలు తాగుతారంట కదా, పాలు తీసుకురానా? వద్దులే అమ్మా, మీ అత్తయ్యనే పాలు ఇచ్చిపోయింది. సరే నువ్వు వంట కార్యక్రమం చూసుకోపో. ఈరోజు ఏమైనా చేసి మామయ్య గారితో నా బావిలో నీళ్ళు తోడిపియాల్సిందే. ఐడియా వచ్చింది. ఒక మంచి ప్లాన్ ఇస్తా. నా ప్లాన్కి ఎలాంటి మగోడైనా పడిపోవాల్సిందే. నిషా మొదలుపెట్టే. అబ్బా అబ్బా, ఏమైంది ఏమైంది? మామయ్య గారు కాళ్ళు దెబ్బ తాకింది. అబ్బా అబ్బా, ఎక్కడ తాకిందమ్మా? ఎక్కడ తాకింది? మాయ కట్టెతో తాకిందమ్మా. ఏది ఇక్కడ? ఒక్క నిమిషం ఉండమ్మా, నేను ఆయింట్మెంట్ తీసుకొస్తా. ఒక్క నిమిషం ఉండు. ఆగమ్మా. నొప్పి ఉన్నది మాయా. అబ్బా ఏం కాదు ఏం కాదు ఏం కాదు మాయా వస్తుంది. ఏం కాదు ఏం కాదు. ఇదో నువ్వు పడుకో అమ్మా, రెస్ట్ తీసుకో, పడుకో. సరే అమ్మా నువ్వు పడుకో, నేను వెళ్తా. ఇదిగోండి మీకు ఆఫీస్కి టైం అవుతుంది. లంచ్ బాక్స్ కట్టాను, ఆఫ్టర్నూన్ లంచ్ చేయండి. బాయ్ నిషా, ఈరోజు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, లేట్ అవుతుంది. మీరు తినేసి కొనుక్కోండి. ఓకే బాయ్. బాయ్ డాడీ. బాయ్ బాయ్. అమ్మా నిషా, ఒక పరి డ్రామా. మామయ్య గారు చెప్పండి. ఆకలేస్తుందమ్మా. ఆకలా? ఈ ఆకలా? నా ఆకలి గురించి బాగా తెలిసిపోయిందమ్మా నీకు. నాకు కూడా ఏం కావాలో తెలుసుగా మీకు. రండి ఇద్దరం ఇచ్చి పుచ్చుకున్నాము. నిషా, ఏం జరుగుతుంది అక్కడ? సిగ్గు తప్పిందా? ఏం లేదండి, వస్తా. సిగ్గుందా నీకు? కూతురు వయసు ఏం పని అది? వాడు పని మనిషిలో కానీ బుద్ధి లేదు నీకు. నీ వయసు ఎంత, నువ్వెంత? నీకు తెలియదే? అవునరా, నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా. కోడలు కోరికను నేను తీస్తున్నా. మన ఇజ్జతి కాపాడుతున్నారా నువ్వు? నాను అని చెప్పుకోవడానికి నాకు సిగ్గా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. కోపంలో ఏం చేస్తాను నాకే తెలియదు. నా కళ్ళ ముందు కనపడ్డాడు చంపేస్తా. వెళ్ళిపో. నువ్వు నన్ను చంపడం ఏంట్రా? నేనే నిన్ను చంపుతా. ఒక చాతగాని దద్దమ్మను కన్నా. నీవు నీ బతుకు. నిన్ను కూడా చంపాల్సింది. నిన్నే చంపాల్సింది. ఏమైనా నిషా, వద్దంటే ఆలోచన చూస్తావు. నువ్వు అనుకో, నన్ను కొనుక్కోలేవు. గమ్మ కొనుక్కో. పొద్దున్నే అమ్మ రైల్వే స్టేషన్లో దించాలి నేను.
కొబ్బరి మునుకో. ఇది కలనా? పొరపాటును కూడా తప్పు చేయకూడదు. నా భర్త మంచివాడు, పొరపాటును కూడా తప్పు చేయకూడదు. ఇద్దరి మధ్యన ఏ లోపమున్నా సదురుకొని పోవాలి. మామయ్య గారు నమస్కారం. నమస్తే నమస్తే అమ్మా. ఏంటి చేయమంటారు మామయ్య గారు? ఏదో ఒకటి చెప్పమ్మా.